హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అండి. నెక్స్ట్ డే పాపకు అయితే స్కూల్ ఉంది కాబట్టి అయితే త్వరగా లేచి పూజ చేసుకునేసి ప్రసాదం అయితే పెట్టేసి పూజ అయితే చేసుకునేసి ఉపవాసం వదిలేసినానండి. ఎలా చేసుకున్నాను అనేది షార్ట్ అయితే పెట్టాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే పాప లంచ్ బాక్స్లోకి చట్నీ దోశ అయితే చేద్దామనేసి పెట్టుకున్నాను. ముందు రోజైతే ఇంకా ఉపవాసం ఉన్నాను కాబట్టి దాని జతలో ఇంకా నైట్ ఫుల్ జాగారం చేశాను కాబట్టి చాలా టయర్డ్‌గా ఉన్నానండి. అందుకే త్వరగా అయిపోతుందో దాన్ని చేద్దాం అనేసి ప్రస్తుతానికైతే అవి చేస్తా ఉంటాను. తర్వాత దానికి లంచ్ బాక్స్ ఏసి ప్రిపేర్ చేసి బాక్స్ అయితే కట్టేసి స్కూల్‌కైతే రెడీ చేసి పంపించేసినానండి. ఆ తర్వాత నేను పిల్లోళ్ళు ఇంటికాడ ఉన్నారు కాబట్టి మేము ముగ్గురం అయితే టిఫిన్ అయితే చేసేసినాము. ఆ తర్వాత నెక్స్ట్ డే అంతా కూడా మేలుకొనే ఉండాలి కాబట్టి నిద్రపోకూడదు కాబట్టి ఇంకేం చేయాలో తెలియకుండా అయితే ఫస్ట్ నిద్రపిచ్చేసాను. డ్రెస్ అన్నా కుడతామనేసి దానికోసం అయితే కటింగ్ చేస్తా ఉన్నాను. ఏమంటే అస్సలు కూర్చోవడం అవటం లేదండి. నిద్ర అయితే వచ్చేస్తా ఉంది. దానికోసమే ఇక్కడైతే కటింగ్ చేస్తా ఉన్నాను. కోసం అంబ్రెల్లా డ్రెస్ అయితే కుడతామనేసి ప్రస్తుతానికైతే కటింగ్ చేసి దానైతే పక్కకు పెట్టేసాను. ఈ కటింగ్ చేసే లోపల పిల్లలు అయితే లేసారు కాబట్టి ఇంకా వాళ్ళ దగ్గర అవ్వదు. సో లంచ్ ప్రిపేర్ చేసుకుందాం అనేసి అయితే ఇప్పుడు వెళ్ళానండి. దానికోసమే ఇంటి దగ్గరే నేనైతే బచ్చల కూర చేసుకున్నాను. చేసేద్దామనేసి ఇప్పుడైతే కోసుకొని అయితే వస్తా ఉన్నాను. బచ్చల కూరకు టమాటా చెట్లు కూడా ఉన్నాయి కాబట్టి వాటిలోనే పచ్చి టమాటాలు అయితే ఇప్పుడు కోసుకొని వస్తా ఉన్నాను. కూరాకులో కొద్దిగా పచ్చి టమాటాలు అయితే వేసి చారు అయితే చేద్దాం అనుకున్నాను కాబట్టి కూరాకు దాని జతలో టమాటాలు అయితే కోసుకునేసి ఇంట్లోకైతే చేశాను. మీకు కూడా చూపిస్తాను. కదా కావాల్సినంత అయితే కోసుకునేసినానండి. ఇప్పుడైతే ఇంకా లంచ్ ప్రిపేర్ చేసేద్దాం అనేసి అయితే వచ్చేసి దానికోసం అయితే రెడీ చేసేస్తాను. శివరాత్రి రోజు ఎవరెవరు ఏమేం చేశారనేది నాకు అయితే కమెంట్ చేసి చెప్పండి. నైట్ ఎవరెవరు జాగారం ఉన్నారో జాగారం చేసే టైంలో ఏమేం చేశారనేది నాకైతే చెప్పండి. అయితే ఎలా పూజ చేసుకున్నారనేది కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇప్పుడైతే లంచ్‌లోకి ప్రిపేర్ చేసేస్తా ఉన్నాను. ఇందాకైతే కూరాకు కోసుకొచ్చినాను కాబట్టి దాన్ని కడిగేసి పప్పులో అయితే వేసేసాను. దానికోసం టమాటోలు ఇంకా తెల్లగడ్డలు కావాల్సి ఉండే అవి కట్ చేసుకొని ఒలిచేసి కుక్కర్‌లో అయితే ఇప్పుడు పెట్టేస్తాను. చారుకి పెట్టేసిన తర్వాత అయితే మా కోసం రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నానండి. రైస్ ఉడికిపోయినాక దాన్ని వంచేసి చారైతే ప్రిపేర్ చేసేసాను. దాని తర్వాత అయితే చేశాను. చేసేది అయిపోయినాక మేమైతే తినేసి కొంచెంసేపు అయితే అలా పిల్లల జతలో ఆడుకుంటా ఉంటి. ఇంక తర్వాత వాళ్ళకైతే ఇంక స్నానం చేపిచ్చి వాళ్ళని రెడీ చేసేసి వాళ్ళనైతే రెడీ చేసినాక ఇంక వాళ్ళ జతలో ఇంకా కొంచెంసేపు ఆడుకోవాలి కాబట్టి వాళ్ళ అక్క వచ్చేంత వరకు కొంచెంసేపు అటు ఇటు వాళ్ళ జతలోనే బయట ఆడుకుంటా ఉంటి. ఇంక ముందు రోజు జాగారం చేయడం వల్ల ఏ వర్క్ మీద ఇంట్రెస్ట్ లేదండి చేసేకి. చాలా టయర్డ్‌గా ఉన్నింది. సో అందుకే పిల్లోల జతలోనే ఎక్కువ ఆడుకుంటూ ఉండిపోయినాను ఈరోజు. కొంచెంసేపు పిల్లలతో అలా టైం స్పెండ్ చేసిన తర్వాత పాప వచ్చే టైం అయింది కాబట్టి తనైతే స్కూల్ లింక్ వచ్చేసింది. స్కూల్ లింక్ వచ్చినాక తనైతే ఫ్రెష్ అప్ అయిపోయింది. ఇంకా వాళ్ళకైతే తినడానికి కొద్దిగా స్నాక్స్ ఇచ్చేసాను. తింటా ఉన్నారు. చేసాక హోంవర్క్ చేసుకోమని చెప్పానండి. హోంవర్క్ చేసుకుంటా ఉంటే నేనైతే మార్నింగ్ ఒకటి కట్ చేశాను కాబట్టి డ్రెస్ అయితే దాన్ని కుడతామనుకున్నాను. సో సో అందుకే తనైతే హోంవర్క్ చేసుకోమని చెప్పేసి నేనైతే కుట్టేదైతే స్టార్ట్ చేసినాను. అదైతే ఒకే రోజులో అయితే అయిపోదు. పిల్లలు ఉండడం వల్ల ఒకే రోజు కటింగ్ స్టిచ్చింగ్ మొత్తం అయితే అయిపోదండి. కాబట్టి మార్నింగ్ అయితే కటింగ్ చేశాను వాళ్ళు నిద్రపోతున్నప్పుడు. అది ఈవినింగ్ అయితే కొంచెం కుడదామని అయితే స్టార్ట్ చేసేసాను. కొద్దిగా అయితే ఒక హాఫ్ అయితే స్టిచ్చింగ్ అయ్యిందండి. ఆ తర్వాత అయితే నేను ఎత్తిపెట్టేసాను. ఎందుకంటే పిల్లలు మధ్య మధ్యలో వస్తా ఉంటారు కాబట్టి ఒకేసారి అయితే కుట్టేకి అయ్యేలేదు. అందుకే అయినంత వరకు కొద్దిగా కుట్టాను. తర్వాత అయితే పక్కకు పెట్టేసి పాప అయితే హోంవర్క్ చేస్తాడింది కాబట్టి తను చూస్తా ఉంటుంది. హోంవర్క్ చేపించేసి పిల్లలకైతే ఫుడ్ తినిపించేసానండి. ఇంతే అండి వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.